ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పెన్షన్ల పెంపుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా రేపు పెన్షన్ల పండుగ మొదలు కాబోతోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ చేరున్నారు సచివాలయ సిబ్బంది. దీంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు చంద్రబాబు పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు. కొంతమంది లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు అందిస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఇక బకాయిలతో కలిపి పెన్షన్దారులకు రేపు 7,000 రూపాయలు అందించబోతోంది కొత్త ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ ఇవ్వబోతోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. పెన్షన్ల పెంపుపై చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసింది. ఇక రేపు ఈ పెన్షన్ల పండుగ మొదలు కాబోతోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు సచివాలయ సిబ్బంది. ఇక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు, కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు చంద్రబాబు పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు. కొంతమంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ అందిస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. బకాయిలతో కలిపి మొత్తం రేపు 7,000 రూపాయలు పింఛన్దారులు అందుకోబోతున్నారు. ఇక వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఎంపీ రావు, అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 4,000 చేస్తాము. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ. ఈ హామీని అక్షరాలా నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపటి నుంచి కూడా రేపు అంటే గతంలో ప్రభుత్వాలు పెన్షన్ పంపిణీ అంటే ఒక 2-3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుండేది. కానీ అలా కాకుండా ఒక్క రోజులోనే రేపు 100% పెన్షన్ల పంపిణీ చేసే విధంగా కూడా, అది కూడా పెన్షన్ల పెరిగినటువంటి పెన్షన్లు 3,000 కాకుండా అదనంగా ఇచ్చేటటువంటి 1,000 రూపాయలతో పాటుగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకు సంబంధించినటువంటి 1,000 చొప్పున 3,000తో పాటుగా పెరిగినటువంటి పెన్షన్లు 4,000 మొత్తం 7,000 రూపాయలను ఒకేసారి లబ్ధిదారులకు అందించే విధంగా కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగా వాలంటీర్లతో కాకుండా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారాను, అలాగే అవసరమైనటువంటి కొన్ని చోట్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా కూడా పూర్తి స్థాయిలో రేపు ఒక్క రోజులోనే తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎక్కడా కూడా ఏ ఒక ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ పెన్షన్ల పంపిణీలో పాల్గొలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేపు జరిగేటటువంటి పెన్షన్ల పంపిణీలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. తాడేపల్లి మండలం రాజధాని గ్రామమైనటువంటి పెనుమాకలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత అక్కడే 1 గంట పాటు రచ్చబండ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పటాపురంలో ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. 11 కేటగిరీల వారికి అంటే దాదాపుగా 65,18,000 పైచలకు ఉన్నటువంటి లబ్ధిదారులు ఎక్కువ మంది ఈ 11 కేటగిరీలు వృద్ధులు, వితంతువులు, సింగిల్ ఉమెన్స్ ఇలా ఇటువంటి కేటగిరీలుగా ఉన్నటువంటి 11 కేటగిరీలకు సంబంధించి 3,000 నుంచి 4,000కి పెంచారు. అంతేకాకుండా అదనంగా మరొక 3,000 మొత్తం 7,000 చొప్పున ఇస్తారు. మిగిలినటువంటి కొన్ని కేటగిరీలకు అంటే లెప్రసీ తోటి బాధపడుతున్నటువంటి వారు, అలాగే దివ్యాంగులు వీరికి 3,000 నుంచి 6,000కి పెంచారు. పూర్తిగా మంచాన్ని పడిపోయినటువంటి వారికి 5,000 నుంచి ఒకేసారి 15,000కి పెంచారు. సో ఈ పెంచినటువంటి పెన్షన్ అంతా కూడా రేపు పంపిణీ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా రేపు 4,400 కోట్ల రూపాయల నగదును రేపు ఒక్కరోజే 65 లక్షల పైచీలకు ఉన్నటువంటి లబ్ధిదారులకు అందించేందుకు ఇప్పటికే నగదు పంపిణీ కూడా ఆయా వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా చేరిపోయే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి నెల కూడా 819 కోట్ల అదనపు భారం, గతంలో ఇచ్చేటటువంటి దానికంటే కూడా ప్రతి నెల 819 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా పెన్షన్దారుల భద్రతే మా బాధ్యత అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
ఉంది. దీంట్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న లబ్ధిదారులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాము. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఇదే రకంగా నిలబెట్టుకుంటూ కూడా ముందుకు వెళ్తాము. ప్రతి ప్రజల యొక్క సంక్షేమమే మా బాధ్యత అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. రేపు పెన్షన్ నగదు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడంతో పాటుగా కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు రాసినటువంటి ఒక లేఖను అందజేస్తారు. పెన్షన్ సర్టిఫికేట్ను కూడా కొత్త సర్టిఫికేట్లను కూడా వారికి జారీ చేస్తున్నారు. వాటిని కూడా పంపిణీ చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు పెనుమాకలో ఈ పంపిణీని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏ టైం అయినప్పటికీ కూడా మొత్తం దాదాపుగా 100% పూర్తి చేయాలని చెప్పేసి సీఎస్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా 1-6 మిగిలిపోతే మంగళవారం ఉదయం నుంచి కూడా పూర్తి చేసే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్ల పండుగ జరగనుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలవరం పనులు స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఒకసారి సందర్శించి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణుల కమిటీ డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్ తో పాటు ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి ప్రాజెక్టుకు ప్రస్తుత పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు 5 ఏళ్లుగా ఎంతో నష్టం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. భారీ వరదలకు కాఫర్ డ్యాంలు దెబ్బతినడంతో రాక్ఫిల్ డ్యాం ఎంతవరకు సేఫ్ గా ఉంది అనే దానిపై అధికారులు అంచనాకు రాలేకపోతున్నారు. దాంతో అంతర్జాతీయ నిపుణులను కేంద్రం రంగంలోకి దింపింది. పోలవరంపై 4 సభ్యుల కమిటీ పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా పోలవరం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రానుంది. టీవీ9 ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి, అంతర్జాతీయ నిపుణుల కమిటీ పరిశీలన ఎప్పుడు మొదలవబోతోంది? అంటే పూర్తిగా అయితే కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం ఏదైతే ఉందో వారు ఈరోజు తొలి రోజు పర్యటన కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. తొలి రోజు వారు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే స్పిల్వే ఉందో స్పిల్వేకి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా పరిశీలించారు. స్పిల్వే నుంచి నీటి ప్రవాహాన్ని, గేట్ల ద్వారా వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్కి చేరుకున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్కి సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎన్ని మీటర్ల పొడవునా దీన్ని నిర్మించారు, దీనికి ప్రస్తుతం సీపేజ్ ఏదైతే ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి గోదావరి నీరు దిగువకు సీపేజ్ ద్వారా సీపేజ్ అవుతుందో, దిగువకు వస్తుందో దానికి సంబంధించినటువంటి మొత్తం 17 చోట్ల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలకు సంబంధించి అక్కడ నిర్మాణ సమయంలో అంటే అక్కడ అంతర్గతంగా నిర్మాణం లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, వీటి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాలపైన 17 చోట్ల నమూనాలను సేకరించి వాటిని కూడా వారు పరిశీలించడం జరిగింది. డిజైన్లు పరిశీలించడం జరిగింది. తర్వాత దిగువ కాపర్ డ్యామ్కి కూడా వెళ్ళారు. దిగువ కాపర్ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి డిజైన్లన్నింటి కూడా అక్కడ పరిశీలించడంతో పాటు 2021లో వచ్చినటువంటి వరదల సమయంలో డయాఫ్రమ్ వాల్ ఏదైతే కాపర్ డ్యాములు రెండింటి మధ్య నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఉందో డయాఫ్రమ్ వాల్కి ఏ విధంగా జరిగిన నష్టాన్ని, అదేవిధంగా ఆ కాపర్ డ్యాముల మీదుగా పెద్ద ఎత్తున వరద రావడం, డయాఫ్రమ్ వాల్ పలు చోట్ల అగాధాలు ఏర్పడటం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు పూర్తిగా కూడా నిపుణులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే కాపర్ డ్యామ్ నుంచి దిగువకు నీరు ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనే అంశాలను కూడా వచ్చిన సందర్భంలో ఎన్ని మీటర్ల హైట్లో అంటే దాదాపుగా ఎగువ కాపర్ డ్యామ్కు పైన గోదావరి నీటి మట్టం 25 మీటర్ల వరకు ఉంటే సీపేజ్ ద్వారా దిగువకి 17 మీటర్ల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి. కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ కింద 21 మీటర్ల వరకు కూడా చేరుకున్న పరిస్థితి. ఇలా 17 మీటర్ల వరకు కూడా కాపర్ డ్యామ్, 2 కాపర్ డ్యాముల మధ్య నీరు నిల్వ ఉంటున్న నేపథ్యంలో దాన్ని ఎలా అరెస్ట్ చేయాలి, సీపేజ్ని ఎలా నిరోధించాలి, ప్రస్తుతం నిర్మించినటువంటి కాపర్ డ్యాముల జీవితకాలం 3 నుంచి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఇప్పటికీ 5 సంవత్సరాలు కూడా పూర్తయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలా లేదా సీపేజ్ని అరెస్ట్ చేయాలా అంశాలపైన కూడా చాలా క్షుణ్ణంగా కూడా నిపుణుల బృందం అధికారులతోటి అదేవిధంగా నిర్మాణ సంస్థల నుంచి కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానమైనటువంటి భాగం ఇప్పుడు సవాల్గా ఉన్నటువంటి అంశం ఏదైతే పోలవరం డ్యామ్కి సంబంధించి ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ అనేది కీలకంగా మారింది. డయాఫ్రమ్ వాల్కి ఏర్పడిన అగాధాలు ఇప్పటికే దీనిపైన నివేదిక ఇచ్చారు. దాన్ని కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తే దాదాపుగా 450 కోట్ల రూపాయల వరకు అవుతుందన్నారు. అదేవిధంగా కొత్తది కనుక 850 మీటర్ల పొడవునగా కూడా కొత్తది నిర్మిస్తే దాదాపుగా 900 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందన్నారు. అయితే దీన్ని మరమ్మతులు చేయించాలా లేదా కొత్తది నిర్మించాలా అనే అంశంపైన కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అయితే ఈ 2 అంశాలే ఏదైతే ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఉందో ప్రధానంగా వీటిపైన ఫోకస్ చేసింది. కాఫర్ డ్యామ్కి
కాపర్ డ్యాముల నుంచి దిగువకు విడుదలవుతున్న సీపేజ్ ద్వారా వస్తున్న నీరుని ఎలా అరెస్ట్ చేయాలి, అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఎలా నిర్మాణం చేయాలి, ఈ అంశాలకు సంబంధించి ఎందుకంటే ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైనది ఎత్తకం రాక్ఫిల్ డ్యాము. దీనికి సంబంధించి పనులు ప్రారంభం కావాలంటే డయాఫ్రమ్ వాళ్ళు ముందుగా పటిష్టపరచాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఈ పని చేయాలంటే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి సీపేజ్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 అంశాలపైనే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్రీకరించిందని చెప్పుకోవచ్చు. కేంద్ర జలశక్తి CWC అధికారులు దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ నిపుణుల సహాయ సహకారం అవసరమైనటువంటి భావించిన నేపథ్యంలోనూ అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీకి సంబంధించి దీనికి బాధ్యతలు అప్పగించారు. వారికి ఈ నలుగురు కూడా అంతర్జాతీయ నిపుణులు ఏదైతే సివిల్ ఇంజనీరింగ్లో కావచ్చు, సివిల్ డిజైన్స్లో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు పరిశీలిస్తున్న నలుగురు నిపుణులు కూడా వీరందరూ కూడా ఈ అంశాలపైన చాలా నిపుణులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరు మొదటి 2 రోజులు ఈ రోజు రేపు మొత్తం ఈ రేపు డయాఫ్రమ్ వాల్ని అదేవిధంగా గ్యాప్ 2 నిర్మాణాలను పరిశీలిస్తారు. తర్వాత అధికారులతో సమావేశం అవుతారు. ఇరిగేషన్ అధికారులు, CWC అధికారులు, PPA అధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థలతో కూడా సమావేశమయ్యి వారికి కావాల్సిన వివిధ అంశాలపైన సమాచారం తీసుకుని తదుపరి పూర్తి నివేదికనైతే అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రవి. ఇక చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫైట్ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా పొంగనూరులో టీడీపీ జనసేన నేతలు నిరసనకు దిగారు. గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించడం కాకరేపుతోంది. ఈ క్రమంలోనే పొంగనూరు వెళ్లేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించగా తిరుపతిలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అటు పొంగనూరులో పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో కూడా బార్కెడ్లు ఏర్పాటు చేశారు. ఇక వైసీపీ కార్యకర్తల్ని టీడీపీ జనసేన నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళుతుంటే అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన ఘటనపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అంతేకాదు తాము బీజేపీలోకి వెళుతున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఆరోపణలకు పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు కౌంటర్ ఇచ్చారు. మిథున్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కడైనా తాను దాడులు చేయించినట్టుగా చూపిస్తే క్షమాపణలు చెప్తానని అన్నారు. వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడాలని, గత 5 ఏళ్లు మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు తెలియవా అంటూ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు చల్లా బాబు. తెలియకుండా నేనేదో దావులమ్మిచ్చేస్తాడా, మామిడి చెట్లు నరికిచ్చేస్తాను, ఎక్కడన్నా ఒక్క తావును చూపించు, నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తా. నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తల జోలికి పోయిన పాపానే ఎరగలేదు. నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయాడు, చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు, నువ్వు ఒకసారి చరిత్ర ఆలోచించుకో. మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడు అనేది, ఎంత మైనింగ్ దద్దాలు చేసినారని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడుండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానికుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడా లేదని అడుగుతున్నా. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారం అందించడానికి. రాజు, మిథున్ రెడ్డి ఇంకా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా? ప్రస్తుతం పొంగనూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ప్రస్తుతము ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డికి పోలీసులు నోటీస్ జారీ చేశారు కాబట్టి రేపైతే పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి నేరుగా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రమే ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పొంగనూరులో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి కొడుకుగా రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కానీ నియోజకవర్గంలోకి రానియమని టీడీపీ కార్యకర్తలు నేతలు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాలకు రావద్దు అంటూనే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు తీసుకున్నటువంటి నేతలు మాత్రము చాలా స్పష్టంగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులుగా మేము నియోజకవర్గాలకు వెళ్లేందుకు బాగా అర్హత ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీ పైన వరుసగా టీడీపీ శ్రేణులు ఎన్నికల ఫలితాల తర్వాత దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి వెళ్ళి తీరుతామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని కూడా లేవనెత్తాను, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేయబోతానని
స్పష్టం చేసిన పరిస్థితి. మరి తిరిగి పుంగనూరులోకి పెద్దిరెడ్డి కానీ లేదంటే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కానీ ఇద్దరు ఆ నియోజకవర్గంలో పర్యటించేందుకు వీల్లేనట్టుగానే పోలీసులు కూడా వైఖరి ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పోలీస్ 30 యాక్ట్ ఉంది, సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా పార్టీ కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మాత్రం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించమని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఈ నెల 15వ తారీఖున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేశారు. అయితే అనివార్య కారణం వల్ల పర్యటన కూడా రద్దు చేసుకున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. అయితే 15 రోజుల తర్వాత తిరిగి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైతే పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అంటే ఈ 2 ఘటనల తర్వాత మరి వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తారా, లేదా ఒకవేళ వీరు వెళ్తే టీడీపీ శ్రేణులు ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి? ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు వీళ్ళు గోబ్యాక్ అంటూ అంబేద్కర్ సర్కిల్ వద్ద పుంగనూరులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, పెద్ద ఎత్తున ర్యాలీలు దిగారు. అంటే గత 5 ఏళ్లుగా వైసీపీ ఏ రకంగా టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టింది, గత 2 ఏళ్లుగా అంటే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన చేసినప్పుడు పుంగనూరులోకి వచ్చినప్పుడు ఏ రకంగా దాడులకు పాల్పడ్డారు, ఏ రకంగా అక్రమ కేసులు బనాయించారు, దాదాపుగా 500 మంది పైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు చేసిన పాపాలు కదా. మరి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మిథున్ రెడ్డికి ఎందుకు ఆ రకమైనటువంటి కేసుల విషయాలు గుర్తుకు రాలేదు అని టీడీపీ ప్రశ్నిస్తుంది. మరి టీడీపీ ప్రశ్నలకు లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించేందుకు అవకాశం ఉంది. మరోవైపు భద్రతకు సంబంధించి వాళ్ళకు గన్మెన్ల సంఖ్యను పెంచాలని ఇప్పటికే కోర్టులో కూడా వేశారు కాబట్టి మరి సెక్యూరిటీ రీజన్స్ పైన కూడా ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అవసరం అయితే పోలీస్ యంత్రాంగం అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పర్యటన రద్దు చేసుకుంటారా లేదా కొన్ని రోజుల తర్వాత తిరిగి పర్యటనలు కొనసాగిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థాంక్యూ రాజు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరంగల్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హాట్ టాపిక్ గా మారింది. నిన్న వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణ వ్యయం పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 కోట్ల అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని అధికారుల్ని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని సీరియస్ అయ్యారు. ఆ వెంటనే ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం కాకరేపింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పాటు ఆయన పర్యటనపై వరంగల్ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టర్ను బెదిరించడానికే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినట్లున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించడం కోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వరంగల్ బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఫైట్ తో వరంగల్ జిల్లా రాజకీయం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఆసుపత్రి నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగింది? మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఈ ఆడిట్ ఎలా జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ వరంగల్లో హెల్త్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత ప్రభుత్వం చేపట్టినటువంటి 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నా వెనుక కనిపిస్తుంది ఆ హాస్పిటల్. ఇక్కడ సెంట్రల్ జైల్ స్థలంలో 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం గత 2021 జూన్ 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు 1100 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక సంస్థకు ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా అప్పజెప్పారు. ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పనులు కొనసాగాయి. ఆ తర్వాత అనూహ్యంగా 726 కోట్ల రూపాయలు తర్వాత అంచనా వ్యయాన్ని పెంచారు. సో అంచనా వ్యయం ఒక్కసారిగా ఇంతగా పెంచడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఒక్కసారిగా ఆసక్తికర చర్చగా మారింది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా 24 అంతస్తుల ఆసుపత్రిని సందర్శించారు. సో ఈ ఆసుపత్రిలో వాస్తవానికి 12 అంతస్తుల అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది 12 అంతస్తులకు మించితే హాస్పిటల్ నిర్వహణ అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆసుపత్రి నిర్వహణలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి. సో 12 అంతస్తులకు మించి నిర్మాణం చేపట్టినట్లయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయని చెప్పి కూడా వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో ఈ ఆసుపత్రి ఏ విధంగా ఆసుపత్రిని ఉపయోగంలోకి తీసుకురావాలి, సో దీనికి సంబంధించి నిర్మాణ వ్యయాన్ని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి 226 కోట్ల రూపాయలు పెంచాల్సి వచ్చింది అనే దానిపైన కూడా దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఒకేసారి ఏకదమ్న అంత పెద్ద మొత్తంలో
626 కోట్ల వ్యయాన్ని ఏ క్రైటీరియా ప్రకారం పెంచారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ పూర్తి వివరాలు అయితే వెల్లడి కానున్నాయి. అయితే దీనిపైన ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా మాజీ ఎమ్మెల్యేలు అంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి కేవలం అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలపైన వేలెత్తి చూపడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వారంతా కూడా ఆరోపణలు చేశారు. సో గత ప్రభుత్వం వరంగల్లో ఈ అంటే హైదరాబాద్ అనేది పూర్తిగా అక్కడ హాస్పిటల్స్ కావచ్చు, ఇతర విద్యా సంస్థలు కావచ్చు, అక్కడ సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వరంగల్ సెకండ్ క్యాపిటల్గా తయారు చేయాలని ఒక లక్ష్యంతో, ఇక్కడ ఒక హెల్త్ హబ్గా తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేపడితే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో లోపాలను వేలెత్తి చూపడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనేక విమర్శలు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ ఆసుపత్రి నిర్మాణం చుట్టే ఇప్పుడు రాజకీయ వివాదాలు, విమర్శలు, ప్రదక్షిణలు చేస్తున్నాయి. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఆసుపత్రి నిర్మాణం పైన, అంచనా వ్యయం పైన ఫోరెన్సిక్ ఆడిట్కి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆసుపత్రిలో అనేక లోపాలు అంటే 12 అంతస్తులకు మించి ఆసుపత్రి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు, వైద్యులు కూడా అనేకం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో మిగిలిన 12 అంతస్తుల నిర్వహణ ఏ విధంగా ఉపయోగించాలనే దానిపైన కూడా అనేక డీప్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలోనే ఈ విధంగా రాజకీయ విమర్శలు చోటు చేసుకోవడం అనేది ఒక ఆసక్తిగా చర్చగా మారుతుంది. రైట్ ప్రతీష్. రైట్, ఇక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వానకబురు అందించింది. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇక హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఓవర్ టు యు ఖాజా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ ప్రభావంతో చాలా చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాగల 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, దీంతోపాటు తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి విస్తారంగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేసి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందంటారు. మరోవైపు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు మరికొన్ని రోజులు సూచనలు ఇచ్చే వరకు వేటకు వెళ్ళొద్దని చెప్పారు. దీంతో ఒక్కసారిగా సముద్రం నుంచి బోట్లన్నీ కూడా ఇప్పటికే తీరం బాట పడుతున్నాయి. ఇప్పటికే లోపల అంటే సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తమ బోట్లతో ఇప్పటికే ఒడ్డుకు చేరుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది విశాఖ తీరంతో పాటు ఈ ఉత్తరాంధ్ర తీరం వైపు. అయితే రాగల కొన్ని రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ మహబూబాబాద్, మంచిర్యాలతో పాటు నల్గొండ, దీంతోపాటు సూర్యారావుపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్లో మాత్రం ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఋతుపవనాలు యాక్టివ్గా మారాయి. ఈ నెల మొదటి వారంలోనే ఏపీకి ఋతుపవనాలు విస్తరించాయి, ఆ తర్వాత తెలంగాణలో కూడా విస్తరించాయి. అయితే బంగాళాఖాతంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది కాస్త బలహీనపడినప్పటికీ దాని కారణంగానే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత ఋతుపవనాలు యాక్టివ్గా మారాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ ఋతుపవనాలు దాదాపుగా 70% వరకు విస్తరించాయి. ఇప్పటికే రాగల 2-3 రోజుల్లో ఉత్తర రాజస్థాన్తో పాటు అటువైపు హర్యానా, అలాగే గుజరాత్లో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి. అయితే మరోవైపు ఇప్పటికే దాదాపుగా ఉత్తరాదిలో దాదాపుగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల పాటు అక్కడ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొన్ని చోట్ల ఎక్కడైతే వాతావరణం ఉక్కపోత, వేడి ఉంటుందో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు తీవ్రంగా కమ్ముకొని కిమ్లోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ప్రజలంతా కాస్త అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా కళ్ళల్లో ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ గాయ్స్, డీటెయిల్స్ అందించినందుకు.